నా వెల్విషర్స్కి ఎప్పుడు నా అమ్మడు ఉండే మిత్రులకు కూడా నాకు ముఖ్యంగా వాళ్ళకి ఏ ఆపద వచ్చినా వేరు. నేను అందరికీ ఉపయోగపడతానని నేను ఏదనుకుంటే దాన్ని రీచ్ అవుతాను అనుకుంటాను. మందికి ఉపయోగపడతాను. ఇంకా దేవుని వల్ల నాకు ఎటువంటి బాధ ఏం మాత్రం లేదు. ఇంకా సర్వీస్ చేయాలనే ఉంది. దేవుని వల్ల ప్రతి ఒక్కరికి ఉపయోగపడతానని అనుకుంటాను. అందరికీ జిల్లా నాయకులకి ప్రముఖులకి అందరూ తెలుసు. ఏమైనా మీకు అసలు విషయం కానీ అది అనుకొచ్చింది. ఆడ మీటింగ్లో స్టేజ్ మీద నన్ను పిలిచారు. ఆ స్టేజ్ మీద ఇప్పుడు కూడా ఆ నాయకుల దగ్గర ఉన్నాం. అప్పుడు మన మినిస్టర్ గారు మన ఫాదర్ అందరూ ఉన్నారు. కాబట్టి ముగ్గురు కుటుంబాల కానీ బలమైన కుటుంబాలు వేరే ఉన్నాయి. అందరితో సరే సభావకాశం ఇచ్చిన సభాధ్యక్షులకి సార్ ఇక్కడ చూడరా బ్రో, హ్యాండ్ తీయరా సార్, ఇటువైపు సార్. కే సార్, సార్ స్మైల్ సార్. సార్ రెడీ రెడీ సార్, కొంచెం ఓకే రెడీ అన్న, కొంచెం ఎన్నికి రా. ఓకే రెడీ రెడీ సార్. సార్ కెమెరా లుక్ సార్. సార్ రెడీనా? స్మైల్. ఈరోజు నా పదవీ విరమణ సందర్భంగా పౌర సరఫరాల కార్యాలయం నుండి సన్మాన సభ ఏర్పాటు చేశారు. నా సుదీర్ఘ సర్వీసులో 38 సంవత్సరాలు సర్వీస్ చేయబడింది రెవెన్యూలో. మొట్టమొదటిగా విలేస్టెంట్గా 87లో జాయిన్ కావడం అయినది. అక్కడి నుంచి వివిధ ప్రదేశాల్లో పనిచేస్తూ ఆర్ఐగాను, ఆ తర్వాత కర్నూలులోకి వచ్చిన తర్వాత ఫుడ్ ఇన్స్పెక్టర్గా వేశారు. ఇక్కడ ఫుడ్ ఇన్స్పెక్టర్గా చేస్తూ మళ్ళీ ప్రమోషన్ తీసుకొని డీటీగా ఆదోని డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తూ ఆ డివిజన్ 17 మండలాలు ఏఎస్ఓగాను, మళ్ళీ 5 మండలాలు పనిచేశాను. ఈ పాస్ మిషన్లు వచ్చిన మొట్టమొదట్లోన ఆలూరు తాలూకాలో, పత్తికొండ తాలూకాలో, ఆదోన్ తాలూకాలో కొండ ప్రాంతాలు ఎక్కువ ఉన్నా కూడా అక్కడ సిగ్నల్స్ రాకుండా యాంటీనాలు పెట్టి పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఈ పాస్ మిషన్లో సర్వర్ వచ్చేటట్టు ఏర్పాటు చేసి ప్రజలకి అందరికీ రేషన్ అందేటట్టు, ఏ ఒక్కరికి అందలేదు అనుకోకుండా రాత్రిపూలు పనిచేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కర్నూలుకి వచ్చాను. కర్నూలు డిఎస్ ఆఫీస్లో 1 సంవత్సరం పనిచేసి ఆ తర్వాత నన్ను కర్నూలు డిప్యూటీ తహసీల్దార్ సివిల్ సప్లైకి వేశారు. నాకు ఎఫ్ఏసి ఏఎస్ఓగా ఇచ్చారు. ఏఎస్ఓకి ఇచ్చిన 4 నెలలకు అంటే 2021 ఫిబ్రవరిలో ఈ ఎండిఓ ఆపరేటర్లు వాహనాలు ఇచ్చారు. ఆ వ్యవస్థలో కూడా సుదీర్ఘంగా డీలర్ లాగిన్ నుండి ఎండిఓ లాగిన్కి వచ్చేది సర్వర్ కూడా, అవి కూడా దాంట్లో ఎక్కువ పని చేయడం జరిగింది. ఆ విధంగా సుదీర్ఘంగా డిస్ట్రిబ్యూషన్ విషయంలో ప్రజలకు, ప్రతి ఒక్క ముస్లింలో కానీ అందరికి కానీ రేషన్ కార్డు లేకుండా వాళ్ళు ఏమైనా ఫోన్ చేసినా ఇమీడియట్గా ఆ ఏరియాలో పంపిణీ అయ్యేటట్టు ప్రభుత్వానికి, అధికారులకు మరియు అందరికీ నేను ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఈరోజు వరకు నా పూర్తి సర్వీస్ని ముగించడమైంది. ఈ ప్రయాణంలో చాలామంది పత్రికా మిత్రులు, అధికారులు, మిగతా డీలర్లు, బయట ప్రజలు అందరూతో నాకు సహకరించారు. ప్రత్యేకంగా ఈరోజు నా సక్సెస్కి
మా కుటుంబము మరియు మన మిత్రులు నేను అందరితో కలిసిమెలిసి ఉండడమే నా సక్సెస్కి కారణము. ముఖ్యంగా చెప్పాలంటే పత్రికా మిత్రులు ఏదైనా అన్న ఇక్కడ ఈ ముస్లాంకు బియ్యం అందలేదు, ఈ బీద వాళ్ళకి బియ్యం అందలేదని తెలియజేసిన, గ్యాస్ అందలేదని తెలియజేసిన, కన్జ్యూమర్ నంబర్ పెట్టమని, రేషన్ కార్డు నంబర్ పెట్టమని, ఫోన్ నంబర్ పెట్టమని అడిగితే మిత్రులు వెంబడే మెసేజ్ పంపిస్తే ఆ మెసేజ్కి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యేటట్టు చర్య తీసుకోవడం జరిగింది. ఈ సక్సెస్ సహకరించిన మిత్రులకి, పత్రికా మిత్రులకి మరియు ప్రింట్ మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సదావకాశం ఇచ్చిన మిత్రులకు మరొకసారి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్.